కేదార్నాథ్ అలాగే కాశీ క్షేత్రం యొక్క కథలను ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూసి ఇలాంటి మరికొన్ని కథలు అలాగే ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఇక కథలోకి వెళితే కేదార్నాథ్ యొక్క ప్రఖ్యాత జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు భూమిపై ఇది చాలా ఎత్తైంది. అయితే ఇది దాని సాధారణ రూపానికి భిన్నంగా ఇక్కడ ఉన్న శివలింగం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. శివుడు ఇక్కడ జ్యోతిర్లింగం లేదా విశ్వకాంతి రూపంలో స్వయంగా వెలిశాడని చెప్తారు. 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన మరియు అద్భుతమైన ఈ ఆలయం రుద్ర హిమాలయ శ్రేణిలో ఉంటుంది. ఇది ఒక పెద్ద దీర్ఘ చతురాస్రాకార వేదికపై భారీ రాతి పలకలతో నిర్మించబడింది. దీని సృష్టికి సంబంధించిన 3 ప్రసిద్ధ కథలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి కథ ప్రకారం విష్ణువు యొక్క 2 అవతారాలైన నర మరియు నారాయణుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేస్తారు. అలాగే శివుడు వారికి వరం ఇచ్చినప్పుడు శివుడి భక్తులను ఆశీర్వదించడానికి కేదార్నాథ్ లో శాశ్వతంగా జ్యోతిర్లింగ రూపంలో నివసించమని వారు అడుగుతారు. అప్పటి నుండి శివుడు అక్కడ జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తారు. రెండవ కథనం ప్రకారం కౌరవులను చంపిన పాపాలను పోగొట్టుకోవడానికి పాండవులు శివుడిని ప్రార్థించినప్పుడు ఈ ఆలయం సృష్టించబడింది. ఇక మూడవ కథ ప్రకారం పార్వతీదేవి కేదారేశ్వరుడిని ఆరాధించినప్పుడు శివుడితో అర్ధనారీశ్వర రూపంలో ఏకం కావడానికి ఈ ఆలయం ఏర్పడింది. అలాగే ఇప్పుడు మనం కాశీక్షేత్రం యొక్క పురాణం కూడా తెలుసుకుందాం. కాశీక్షేత్రం యొక్క పురాణం ఏమిటంటే భూమిపై శివుడికి ఇది అత్యంత ఇష్టమైన నగరం. ఇక్కడ ఆయన శీతాకాలంలో నివసించడానికి వచ్చారు. వివాహానికి ముందు శివుడు హిమాలయాల పై ప్రాంతంలో కైలాస పర్వతం మరియు మందర పర్వతంపై నివసించేవారు. కానీ పార్వతిని వివాహం చేసుకున్న తర్వాత ఆ దంపతులు ఈ అందమైన నగరంలో చాలా సమయం గడిపారు. ఒకసారి శివుడు ఏదో కారణం చేత కాశీని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు అక్కడ నగరాన్ని సరిగ్గా పాలించకపోతే దాని పవిత్రతను కోల్పోతుందని దేవతలు ఆందోళన చెందారు. ఆ ఆందోళనతో దేవతలందరూ బ్రహ్మదేవుడి సహాయం కోసం వెళ్తారు. ఇక బ్రహ్మ కాశీని పాలించడానికి తగిన వ్యక్తి కోసం వెతుకుతాడు. అలా చాలా కాలం వెతకగా ఆ పనికి సరైన వ్యక్తిని కనుగొంటాడు. అతను రాజవంశానికి చెందిన రిపుంజయుడు అనే ఒక ఋషి. ఆయన అడవులలో తీవ్రమైన తపస్సు చేస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు రిపుంజయుడి ముందు ప్రత్యక్షమై ఆయనతో ఇలా అంటాడు: ఓ ఋషివర్య, మీరు మళ్లీ రాజుగా మీ విధులను స్వీకరించడానికి ఇదే సరైన సమయం. కాశీకి రాజు అవ్వండి మరియు మానవాళి మొత్తాన్ని రక్షించండి. ప్రపంచాన్ని పరిపాలించడం ద్వారా మీరు ధర్మాన్ని కాపాడాలి అని బ్రహ్మదేవుడు రిపుంజయుడిని అభ్యర్థిస్తాడు. స్థానిక విశ్వాసం ప్రకారం ఇది భక్తులు మోక్షం పొందగల మరియు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందగల ప్రదేశంగా పరిగణించబడుతుంది. హిందూ సాహిత్యంలో చెప్పినట్లుగా శివుడిక్కడ శాశ్వతమైన కాంతి స్తంభంగా వ్యక్తమైన ప్రదేశమని నమ్ముతారు. కాశీ క్షేత్రం హిందువులకు ఒక ప్రధాన పుణ్యక్షేత్రం. ఎందుకంటే కాశీలో మరణిస్తే పునర్జన్మ చక్రం నుండి విముక్తి లభిస్తుందని అక్కడి ప్రజలంతా నమ్ముతారు.